అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డిపై ప్రతిరోజు కూడా గుండు సోది. వాడికి ఒక ఛానల్ కూడా ఉంది. వాడు చేసే పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని తమ్నైల్లో పెట్టుకోవటం, ఆహా ఓహో తెలుగుదేశం పార్టీని పోగొట్టడం, ఆహా ఓహో ఇంకేముంది ఇక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెప్పి తిట్టడం. వీడు పరాకాష్ట ఎలా మారిందయా అంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ కి సంబంధించి అది ప్రెస్ మీటే కాదు, అది రికార్డెడ్ అని చెప్పేంత నీచమైన స్థాయికి దిగజారాడంటే వీడి పిచ్చి పరాకాష్ఠకి చేరిందని మనం తెలియజేసుకోవచ్చు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నువ్వు ఏది చెబితే జనాలు నమ్ముతారా? వాస్తవ పరిస్థితులు ఒక జర్నలిస్ట్ అంటే వీడు అంతకుముందు ఏదో పేపర్లో కూడా పనిచేసినట్టుంది. వీడు క్యాస్ట్ కార్డు బాగా వాడుతున్నాడు. ఎమ్మెల్యేల దగ్గరికి ఒక సర్వే టీంను పంపిస్తాడు. వీడు చేసేటువంటి గందరగోళ పరిస్థితులు కూడా ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాలి. ప్రతి జిల్లాలో కూడా ఎమ్మెల్యేల దగ్గరికి ఇతను సంబంధించి ఒక సర్వే టీంను పంపిస్తాడు అనమాట. సర్వే టీంను పంపించి వాళ్ళ మీద ఆ సర్వే చేస్తున్నాం, ఈ సర్వే చేస్తున్నాం, మీ మీద ఈ కంప్లైంట్లు వస్తున్నాయి, అధిష్టానం దగ్గర నుంచి నాకు మరి పెద్దల దగ్గర నుంచి కూడా పరిచయాలు ఉన్నాయని చెప్పి బెదిరించి వీడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా వీడియోలో మాట్లాడటం ప్రజలు చేదరించుకుంటున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జర్నలిజం అనేది ఎలా ఉండాలంటే, నువ్వు వాస్తవం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడును ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మాత్రం ఉండకూడదని చెప్పి నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు, కానీ అది వాస్తవ పరిస్థితులు గుర్తించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా భూముల రీసర్వేకి సంబంధించి మరి పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి కూడా ముందు రోజు వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా మరి ఈ రోజు ప్రెస్ మీట్ అని సమాచారం ఇచ్చారు. వారంతా వెళ్ళారు. ఇతనికి ఏదో లోగోలు కనపడలేదని, అక్కడ ఎవరో లాంగ్ షాట్ లో ఏదో కనపడిందని చెప్పి దాని మీద ఆహా ఓహో అని పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుకుంటా కర్లింగ్ జుట్టు ఒకటి పెట్టుకొని వీడు పొద్దున్నే ఒక అనాలిసిస్ చేస్తాడు. ఏం చేస్తాడంటే ఒక టీవీలో పెట్టేదను ఈనాడు, ఆంధ్రజ్యోతి వాటిలో వచ్చిన వార్తలు అంటే ఆ పేపర్లో రాస్తే అది కరెక్ట్ అయినట్టే అనమాట. ఇంక వీడికి ఆధారాలు ఏం లేవు. పీడిఎఫ్ పేపర్ పెట్టుకునేదను జూమ్ ఇన్ చేసుకుంటా కళ్ళు తుడుచుకుంటా వస్తాడు. కర్లింగ్ ఒక హెయిర్ ఒకటి వేసుకొని దాన్ని జూమ్ చేసుకుంటా గందరగోళాలు సృష్టించడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైసీపీ గురించి కానీ ఆ పేపర్లో కనుక వచ్చిందంటే జరిగిపోయినట్టే. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 2019 నుంచి 24 టైంలో ఇన్ని కోట్ల స్కామ్ జరిగిందనే ఏదన్నా ఒక న్యూస్ పేపర్ లో వచ్చిందనుకో దాన్ని జూమ్ చేసి ఆ స్కామ్ చేశారు. ఇంకే గందరగోళ పరిస్థితి ఇంకేం లేదు. దీనికి సంబంధించి ఇగో ఆహా ఓహో అంటూ కూడా ఆయన ప్రజలను మోటివేట్ చేయటం, ప్రజలకి ఒక అబద్ధాన్ని పదే 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 చెబితే అది నిజం కాదు. 3 లక్షల సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారో మేబీ 3 దాటినట్టుంది ఈ మధ్య. చెప్పి 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 పదే పదే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి అది అంటాం ఇది అంటాం, మరి అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని పైన వేసుకోవటం, మరి మిగతా లీడర్స్ ఏమో పొగట్టం. ఇదా అంటే ఒక లీడర్ ప్రెస్ మీట్ పెడితే వీడికి చెప్పడానికి వార్తలు లేవు. ఐ విల్ ఛాలెంజ్ దట్. ఏ యూట్యూబర్ కైనా ఏ జర్నలిస్ట్ కైనా ప్రతిరోజు రాయటానికి వార్తలు ఏముండవు. ఇతను కల్పించుకొని ఏ వార్త ఎడిట్ చేయాలా, ఏ వార్త ప్రజలకు చెప్పాలా, అది ప్రెస్ మీటా రికార్డా అని గందరగోళ పరిస్థితులు సృష్టించే స్థాయికి వెళ్ళాడంటే వీడు ఎంత దిగజారాడు అనేది కూడా తెలియజేసుకోవచ్చు. నువ్వు ఒక ఛానల్ పెట్టుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి అదేవిధంగా వైసీపీ గురించి ఒక పార్టీ, అది పొలిటికల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు రూలింగ్ చేసినటువంటి పార్టీని నువ్వు ఈ రోజు క్యాస్ట్ కార్డు వాడుకొని నీ ఇష్టం వచ్చినట్టు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తే అది నిజమైపోద్దా? అబద్ధం నిజమైపోద్దా? నిజం అబద్ధం అయిపోద్దా? నువ్వు వెళ్తున్నటువంటి దారి కరెక్టేనా? జర్నలిజంలో మీరు చేస్తున్నటువంటి గందరగోళ పరిస్థితులు ఎవరికి తెలియవా? ఈ రోజు ఉన్నటువంటి యంగ్ యూట్యూబర్స్ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, జర్నలిజం లాగా చేయండి. ఇప్పుడు కొంతమంది రిపోర్టర్లు రేత్రి తీసుకొని పోయి స్టేషన్ లో పడేస్తున్నారు, తెలుసో లేదో నీకు? ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు. జర్నలిజంలో టాప్ టు బాటం తెలిసి ఉండాలా. ఒక పొలిటికల్ పార్టీ గురించి, ఒక పొలిటికల్ లీడర్ గురించి చెప్పేటప్పుడు మన స్థాయి కూడా ఆలోచించుకొని చెప్పాలని కూడా ఆయనకు మనం మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. పతోడు లాస్ట్ లో ఒక మీడియాని పెట్టుకొని పతోడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ప్రతోడు ఒక గొట్టం పెట్టుకొని పెద్ద కోట్ ఒకటి వేసుకొని కుర్చీలో కూర్చొని 2 మైకులు పెట్టుకుని ఆహా జర్నలిజం అది ఇది అంటే అవి వాస్తవ పరిస్థితులు కాదు. పొలిటికల్ గురించి తెలుసుకో. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అధికారంలో ఉన్నటువంటి మరి ఆ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి. 2024లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత
మళ్ళీ 2026 వైసీపీ కూడా కొంత పుంజుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు కూడా మారిపోయినాయి. ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఉన్నారో వారందరినీ మోటివేట్ చేస్తా ఉన్నారు. వైసీపీ కూడా కొంత బలపడతా ఉంది. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే దాన్ని వలగరగా చెప్పటం, దాంట్లో కొన్ని పాయింట్స్ రైజ్ చేయటం, వికిలిగా నవ్వటం. అంటే ఆ వికిలిగా నవ్వితే చూసేవాడికి ఎలా ఉంటదంటే ఇరిటేషన్ వస్తుంది. వాడి జుట్టు, వాడి చొక్క, వాడి వెనక బ్యాక్గ్రౌండ్, కుర్చీ మీద కుర్చీ ఒకటి వేసుకునేదాన్ని ఊగుతా చెప్తా ఉంటాడు. ఇవన్నీ ప్రజలు ఈరోజు నీకు వ్యూస్ రావచ్చేమో, ఎందుకంటే నీ క్యాస్ట్ కార్డు ఉంది, క్యాస్ట్ కార్డు తోటి ఏదైనా చెయ్యొచ్చు, నువ్వు ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా పోయి పరపతి పెంచుకుంటావు. కాబట్టి మరి ఈ గుండు సోదిని ప్రజలు కూడా వింటంలా. ఈ గుండు సోదికి సంబంధించి మరి ఇప్పటికే కొంత ఒక టీం ఉంది, వీడియోలు వైరల్ చేసుకునే టీము. యూట్యూబ్ SEO ఒక వీడియోని ఏ గుండు సూదోడు చెప్పినా ఎవడు చెప్పినా ప్రజల్లోకి వెళ్ళాలంటే మాక్సిమం ఒక 5,000 మంది చూస్తారు, ఒక 10,000 మంది చూస్తారు. ప్రతిరోజు వీడియోలు 40,000 మంది 50,000 మంది ఎందుకు చూస్తున్నారా అంటే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా, థర్డ్ పార్టీ గ్రూప్స్ ద్వారా వీళ్ళంతా కూడా షేర్లు చేసుకోవటం. ఒక టీము ఎవరైతే వీడికి అగనెస్ట్ గా మనలాంటి వాళ్ళు చేస్తారో వాళ్ళ మీద రిపోర్ట్లు కొట్టించడం, ఛానల్ని భయభ్రాంతులకు గురి చేయించడం, వీళ్ళు చేసేటువంటి నీచమైనటువంటి సంస్కృతి వీళ్ళకి కొంతమంది సపోర్ట్ గా తీసుకోవటం. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఎవడో భయపడ్డు, ఎవడో నువ్వు డూత్ అంటే భయపడే పరిస్థితి ఇక్కడ ఎవరికి లేదని కూడా తెలియజేస్తా ఉన్నావు. వాస్తవ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కి సంబంధించి నువ్వు వీడియో చేసి ఆహా ఓహో అని నవ్వితే ప్రజలు గమనిస్తారా? దానికి సంబంధించి కాదు, ప్రజా సమస్యలు లేవా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లేవా, వాటిని ఎలివేట్ చేయి. అంతేగాని పొద్దుగూకులు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా వీడిని, జగన్మోహన్ రెడ్డి మీద వీడియో లేకుండా వీడు పెట్టేటువంటి ఈ వీడియో ఏ వీడియోకైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోని తమ్మునేల్లో పెట్టుకున్న వీడియోని వదలమను 5,000 మంది కూడా చూడరు. సో ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఒక యూట్యూబ్ ద్వారా నువ్వు పదే అబద్ధం చెబితే ప్రజలు దాన్ని స్వీకరించరు. వాస్తవ పరిస్థితులు గమనించు. నీ దగ్గర ఏముంది? ఒక వీడియో ఇప్పుడు యాజ్ ఏ యూట్యూబర్ గా నువ్వు చెప్పేదే కాదు, ప్రజలు ఏమనుకుంటారు, ఇదిగో ఒక ఎమ్మెల్యే ఈ విధంగా విమర్శలు చేశారు, ఒక సీఎం ఇదిగో ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇదిగో ఇన్ని కోట్లు శాంక్షన్ అయింది, ఒక ప్రతిపక్ష నేత మరి ఆయన మీద విమర్శలు చేశాడు, ఇదిగో ఒక ఛానల్లో ఈ వార్త వచ్చింది, ఆ క్లిప్పింగ్ చూపించు, ఆ వీడియో క్లిప్పింగ్ నువ్వు ప్లే చేయి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో ఇదిగో కూటమి ప్రభుత్వం ఈ విమర్శ చేశాడు, అది ప్లే చేయి. ఆ వీడియో నీ దగ్గర ఉందా? అదేమంటే నేను జగన్మోహన్ రెడ్డితో ముందు 2 ప్రెస్ మీట్లకు వెళ్ళాను, నువ్వు రేపు కూడా పో, ఈసారి ప్రెస్ మీట్ జరిగేటప్పుడు నేను ఫోన్ చేస్తానా, మన ఇద్దరం కలిసి వెళ్దాం, హ్యాపీగా పోతా ఎడన్నా బిరుగా ఫోన్ చేసుకొని వెళ్దాంరా, నేను దేశపోతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, ఇద్దరం పోయి ఆ ప్రెస్ మీట్ లో మరి నువ్వు అని మాట్లాడుతూ ఉంది కానీ నేను చేస్తా వీడియో. సో వాస్తు పరిస్థితులు పెట్టు డూడ్. ఈ గుండు సోదిపై మరి మీ కామెంట్స్ తెలియజేయండి. జర్నలిజంగా చెప్పాలి. దోశ లాగా తినాలా, టిఫిన్ లాగా తినాలా, అన్నం టిఫిన్ లాగా తిన్నా, టిఫిన్ అన్నం లాగా తిన్నా చెడిపోయేది కడుపే. సో ప్రజలు దీని మీద స్పష్టమైనటువంటి కామెంట్ చేయాలి.